హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం అనే స్ఫూర్తితో ఈనాడు సౌజన్య సమాచారంగా స్పేస్ ఎక్స్ గ్రహాంతర స్వప్న శిల్పి ఎలాన్ మస్క్ ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. స్పేస్ ఎక్స్ గ్రహాంతర స్వప్న శిల్పి ఎలాన్ మస్క్. ఇక వినండి. మీరు కలలు కనడానికి భయపడుతున్నారా? మీ దగ్గర కలలు తప్పిస్తే ఇంకేమీ లేదని బెంగపడుతున్నారా? అయితే స్పేస్ ఎక్స్ కథ తెలుసుకోవాల్సిందే. ఆ సంస్థ నేడో రేపో దాదాపు 165 లక్షల కోట్ల మార్కెట్ విలువను సొంతం చేసుకోమంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓతో విశ్వ సంపన్న సంస్థగా అవతరించనుంది. ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి $1,00,00,000 అంటే సుమారు 95 లక్షల కోట్లు కుబేరుడు కానున్నాడు. 16 ఏళ్ల కిందట ఓ సామాన్యుడిగా అతను కన్నా ఓ కళ లక్షల కోట్లకు పరిమితమైంది కాదు, అంతకు మించింది. గ్రహాంతర సీమల్లో మరో ప్రపంచాన్ని సృష్టించాలనే మహాస్వప్నం అది. ఎలాన్ మస్క్ కరుకైన మనిషి, కోపిష్టి బాస్, సమయానికి పని పూర్తి కాకపోతే టాపు లేచిపోయేలా అరిచే రకం. అలాంటి వాడు ఆ రోజు చాలా నిబ్బరంగా ఉన్నాడు. లోపలి ఉద్వేగాన్ని అతి కష్టం మీద అణుచుకున్నాడు. 2008 ఆగస్టు 3వ తేదీ అది. ఆ ఉదయమే స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన ఫాల్కన్ 1 రాకెట్ డామ్ అని పేలిపోయింది. నింగిలో నిర్దేశిత కక్షలోకి వెళ్ళలేక చతికిలబడిపోయింది. అలా జరగటం ఇది మూడోసారి. వరుస వైఫల్యాలతో 1000 కోట్ల రూపాయలు బొగ్గిపాలయ్యాయి. ఆ సమావేశం దానికి సంబంధించిందే. సంస్థ ఉద్యోగులంతా తమ బాస్ స్పందన కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. ఎన్నడూ లేనిది ఆ రోజు మాటల కోసం తడుముకోసాగాడు మస్క్. ఫ్రెండ్స్, స్పేస్ ఎక్స్ కోసం నా సర్వస్వాన్ని ఒడ్డాను. డబ్బు, సమయమే కాదు, నా భావోద్వేగాలు దీనితో పెనవేసుకున్నాయి. ఓ పెద్ద లక్ష్యంతో నేను ఈ సంస్థను ప్రారంభించాను. 1కి 3 సార్లు మనం రాకెట్ను కక్షలోకి చేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాం. ఆర్థికంగాను అట్టడుగు స్థితికి వచ్చేసాం. కంపెనీ మూతబడే పరిస్థితి వచ్చింది. తప్పంతా మీదేనని చెప్పట్లేదు. మీ అంకిత భావం, మీకున్న శక్తి, మీరు పడ్డ శ్రమ నాకు బాగా తెలుసు. కాబట్టే ఇప్పటికీ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. కదలండి. ఫ్యాక్టరీలో ఫాల్కన్ 1 రాకెట్కి సంబంధించిన విడి భాగాలు ఇంకా మిగిలే ఉన్నాయి. వాటితో మరో లాంచ్కి సిద్ధమవుదాం. మనకు 6 వారాల సమయమే ఉంది. చావో రేవో తేల్చుకుందాం అని ముగించాడు మస్క్. ఆ మాటలు మంత్రాల్లా పనిచేశాయి. దీంతో మరింత స్థిర నిశ్చయంతో పనిచేశారు వాళ్ళు. నిజానికి ఈసారి పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు. ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద సవాళ్ళే ఎదురు చూస్తున్నాయి. ఈ సమావేశం జరగడానికి 8 ఏళ్ల కిందటి మాట ఇది. ఎలాన్ మస్క్ 1999లో ప్రారంభించిన పేపాల్ ఏడాదిలోనే సూపర్ హిట్ అయింది. బ్యాంకింగ్ వ్యవహారాలని ఆన్లైన్లోకి తెచ్చిన మొదటి సంస్థ అదే. కానీ కొందరు మిత్రులు మస్క్కి వ్యతిరేకంగా పావులు కదిపి CEO హోదా నుంచే కాదు, ఏకంగా కంపెనీ నుంచే పక్కకు తప్పించారు. ఆ ఆవేదన నుంచి తేరుకునే క్రమంలో కొన్నాళ్ళు ఎటైనా వెళ్ళాలనుకున్నాడు మస్క్. అలా తాను పుట్టి పెరిగిన దక్షిణాఫ్రికాకి చేరుకున్నాడు.
తనకు చాలా ఇష్టమైన ప్రెటోరియా నగరంలో తిరుగుతూ బాల్యాన్ని అంతా నెమరవేసుకున్నాడు. నువ్వెందుకు పనికిరావు అని చిన్నబుచ్చుతూ తండ్రి ఆయన పెట్టిన మానసిక హింసని గుర్తు చేసుకున్నాడు. ఆ వీధుల్లో స్ట్రీట్ ఫైటర్గా తిరిగిన రోజుల్ని తలుచుకున్నాడు. ఆ హింసాత్మక సంఘటనలు, ప్రతికూల పరిస్థితులతో పోరాడే శక్తి తనని ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాయా, ఎంతకైనా తెగించే మొండివాణి చేశాయా అనిపించింది ఎందుకో. కోటి కలలతో 17 ఏళ్లకే తన తమ్ముళ్ళిద్దరితో కలిసి కెనడాకి బయలుదేరాడం, అక్కడ చిన్న చిత్తగా పనులు చేసుకుంటూ అమెరికాకు వెళ్ళి చదువుకోవటం, జిప్టు, పేపాల్ సంస్థల్ని స్థాపించి సక్సెస్ కావటం, అవమానాల మధ్య అందులోంచి బయటకు రావడం, ఇలా అనేక విషయాలను నెమరేసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో ఉండగానే అతని ఆరోగ్యం క్షీణించింది. ప్రమాదకరమైన ఫాల్సిఫరం మలేరియా బారిన పడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇక 2-3 గంటలే అని తేల్చేశారు వైద్యులు. అతనితో పాటు ఆ రోజే ఆసుపత్రిలో చేరిన మరో 2 మరణించారు. మస్క్ మాత్రం సురక్షితంగా బయటపడగలిగాడు. కాకపోతే కోలుకోవడానికి 5 నెలలు పట్టింది. అప్పటికే రచయిత్రి జస్టిన్ విల్సన్తో వివాహబంధం వల్ల పుట్టిన బాబు 2 నెలలకే చనిపోయాడు. ఆ నిస్పృహలో ఉన్నప్పుడే రెసీ అనే ఫ్రెండ్ వచ్చి ఓదార్చాడు. డ్రైవ్కి తీసుకెళ్ళాడు. మిత్రుడి ఆలోచనల్ని మళ్లించే ప్రయత్నంలో తర్వాత ఏం చేస్తావు అని అడిగాడు. నాకు చిన్నప్పటి నుంచి అంతరిక్ష యాత్రలంటే ఇష్టం, కానీ ఇప్పటిదాకా ఏ ప్రైవేట్ సంస్థ అందులో సక్సెస్ కాలేదు, చూడాలి అని నిర్లిప్తంగా జవాబిచ్చాడు మస్క్. ఏ ముహూర్తాన ఆ మాట అన్నాడో. కానీ ఆ రోజు రాత్రి నుంచే దానిపైన పని చేయటం మొదలుపెట్టాడు. అది రష్యా రాజధాని మాస్కో. అక్కడి ఓ రెస్టారెంట్ దగ్గర ఆ బృందాన్ని కలిశాడు. మస్క్ రష్యా వాడిపడేసిన మిజైల్స్ని సేకరించి అమ్మే సైనికులు వాళ్ళు. వాటిని కొందామనే మస్క్ తన మిత్రులు రెసీని, జిమ్ కార్టెల్ను తీసుకొని మాస్కో వచ్చాడు. మీకెందుకు ఈ మిసైల్స్ అని అడిగాడు సైనికాధికారి. మస్క్ గొంతు సవరించుకొని ఆ మిసైల్స్ను నేను రాకెట్లుగా మార్చుకొని మార్స్ పైకి పంపిస్తాను. దాంతోపాటే ఓ చిన్న క్యూబ్లో భూమి నుంచి ఓ మొక్కని అక్కడికి చేరవేస్తాను. అంగారక గ్రహం పైన కూడా తగిన వాతావరణం కల్పిస్తే ఓ మొక్క బతుకుతుందని నిరూపించాలని అనుకుంటున్నాను. భవిష్యత్తులో మనుషులందరినీ అరుణగ్రహం పైకి తీసుకెళ్లడమే నా కల అంటూ మనసులోని ఆలోచనలు పంచుకున్నాడు. ఆ రష్యన్ అధికారి ఎగాదిగా చూసి, మీ సంస్థ చీఫ్ ఇంజనీర్ ఎవరు అని ప్రశ్నించాడు. నేనే అన్నాడు మస్క్. ఇలాంటి పిచ్చి ఐడియాలతో మళ్ళీ రావద్దు పో అని కసిరి వెళ్ళిపోయాడు ఆయన. మస్క్ ఊరుకోలేదు. ఇంకో బృందాన్ని కలిశాడు. వాళ్ళు ఒక్కో మిసైల్కి 19 కోట్లు అడిగారు. అది కుదిరే వ్యవహారం కాదనుకొని వెనక్కి వచ్చేశాడు. తానే సొంతంగా రాకెట్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయినా ఆ మార్స్ పైన అంత పిచ్చి ఏమిటి నీకు అని ఫ్రెండ్స్ అడిగితే అది నా కల అని చెప్పేవాడు. కోతి నుంచి మనిషిగా మారటం పరిణామక్రమం. మనం భూమి నుంచి ఇతర గ్రహాలకు వెళ్ళి స్థిరపడటం కూడా అలాంటి పరిణామక్రమమే. కాలుష్యం కారణంగానో సూర్యుడి రేడియేషన్ ప్రభావంతోనో ఈ భూగోళం రేపు పనికి రాకుండా పోవచ్చు. అదే జరిగితే మానవజాతి పూర్తిగా అంతరించిపోతుంది. ఆ విపత్కర పరిస్థితుల్లో బయటి గ్రహాల్లో స్థిరపడితేనే మనిషి మనుగడ సాధ్యం. మార్స్ అందుకు అనువైనది. అక్కడున్న ప్రతికూల వాతావరణాన్ని మన టెక్నాలజీతో మార్చుకోవచ్చు. నాసా లాంటి సంస్థలు ఇందుకు నడుం బిగించాలి. వాళ్ళు చేయట్లేదు కాబట్టి నేను చేస్తున్నా అన్నది ఎలాన్ మస్క్ వాదన. నాసా వాళ్ళకి
నీ అంత తెలివితేటలు లేవని అనుకుంటున్నావా అని మిత్రులు రెట్టించినప్పుడు, వాళ్ళవన్నీ పాత పద్ధతులు. వాళ్లే కాదు, ప్రపంచంలోని అంతరిక్ష సంస్థలన్నీ సంప్రదాయ విధానాలని వీడట్లేదు. ఆ పద్ధతిలో ఆకాశంలోకి వెళ్ళిన రాకెట్లు మళ్ళీ వెనక్కి రావు. వాటికి పెట్టే కోట్ల రూపాయల ఖర్చు వృధానే. అందుకే నేను రీయూజబుల్ రాకెట్లను తయారు చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడున్న టెక్నాలజీని వినియోగించుకుంటే ఇప్పటికన్నా 4వ వంతు ఖర్చుతో దాన్ని సాధ్యం చేయొచ్చు అనేవాడు మస్క్. అనడమే కాదు, 2002 ఫిబ్రవరిలో అమెరికాలోని 20 మంది రాకెట్ సైంటిస్టులు, ఇంజనీర్లతో ఓ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశాడు మస్క్. వాళ్ళకి తన ఆలోచనలన్నీ చెప్పాడు. అది విని అందరూ పగలబడి నవ్వారు. మస్క్, నీకు 30 ఏళ్ళు కూడా లేవు, నీ దగ్గర ఉన్న డబ్బుతో హాయిగా ఎంజాయ్ చెయ్యి అనేసి వెళ్ళిపోయారు. ఓ 5-6 మాత్రం మిగిలారు. నాకు పేపాల్ నుంచి 1700 కోట్ల రూపాయలు వచ్చాయి. అందులో సగం ఈ రాకెట్ కంపెనీకే ఖర్చు పెడతాను. మొదట్లో చేరిన వాళ్ళందరికీ వ్యవస్థాపక సభ్యుల హోదాలో స్టాక్స్ కూడా ఇస్తాను అని ప్రకటించాడు మస్క్. అయినా 5గురిలో 3 వెనక్కి వెళ్ళిపోయారు. చివరికి మ్యూలర్, థామ్సన్ అనే ఆ 2 ఇంజనీర్లతోనే 2002 మేలో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ అనే సంస్థను ప్రారంభించాడు. ఎలాన్ మస్క్ కాస్త క్యాచీగా ఉంటుందని స్పేస్ ఎక్స్గా పేరు మార్చాడు. స్పేస్ ఎక్స్లో చేసిన తొలి 150 మంది ఉద్యోగుల్లో 90% 25 ఏళ్ల వాళ్లే. అందరూ అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో చదివిన వాళ్లే. తన స్వప్నాన్ని వందలాది యువత నరనరాన ఎక్కించడమే మస్క్ తొలి విజయమని చెప్పాలి. ముత్యాల దండ ఏదో తెగిపడ్డట్టు వరుసగా చిన్న దీవులున్న ప్రాంతం అది. పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికన్ సైన్యానికి స్థావరాలు అవి. అందులోని ఓములెక్ అనే దీవిని లాంచింగ్ కోసం ఎంచుకున్నారు స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు. అమెరికా భూభాగం నుంచి 5000 కిలోమీటర్ల దూరంలో ఏమాత్రం మానవ సంచారం లేని ప్రాంతం అది. భూమధ్య రేఖకి దగ్గర కాబట్టి ఎండ 54 డిగ్రీల దాకా ఉంటుంది. అక్కడే 6 నెలలు ఉండి లాంచింగ్ ప్యాడ్ను నిర్మించుకుంది స్పేస్ ఎక్స్ బృందం. అమెరికాలో లేని లాంచింగ్ ప్యాడ్లా అక్కడికే ఎందుకు అన్న సందేహం రావచ్చు. నిజానికి ముందు అమెరికన్ వైమానిక దళానికి చెందిన వాండర్బర్గ్ ఎయిర్ బేస్నే ఎంచుకున్నారు. వాళ్ళు 70 కోట్లు పెట్టి అక్కడ ఓ లాంచ్ ప్యాడ్ని సిద్ధం చేసుకున్నారు కూడా. అంతా అయ్యాక 6 నెలలు ఆగమని ఆదేశించింది ఆ వైమానిక దళం. ఇది స్పేస్ ఎక్స్ ఎదుగుదలకి మోకాలు అడ్డటమే. కానీ అలా ఆగటం స్పేస్ ఎక్స్ డిఎన్ఏలోనే లేదు. ఆ కారణంగానే మానవ సంచారం లేని ఓములెక్ దీవిని ఎంచుకున్నారు. నెల రోజుల పాటు కష్టపడి లాంచ్ ప్యాడ్ని నిర్మించుకున్నారు. అక్కడికి విమాన వసతులు కూడా లేవు కాబట్టి సముద్రం ద్వారానే విడిభాగాలను తరలించారు. ఇసుకతో నిండిన ఆ దీవిలో రాకెట్ను లాంచింగ్ ప్యాడ్ పైకి తీసుకెళ్లే ఆధునిక వాహనం కూడా లేదు. ఓ పాత లారీ లాంటిది అది ఉంటే దానిపైన ఉయ్యాల్లా కట్టి టైర్లు ఇసుకలో కూరుకుపోకుండా దారి పొడవున చెక్కలు పెట్టి ఆపసోపాలు పడుతూ తోసుకెళ్లారు. అలా 2006 మార్చి 24న స్పేస్ ఎక్స్కి చెందిన తొలి రాకెట్ నింగికెగిసింది. వెళ్ళిన 10 సెకండ్లలోనే ఇంజన్ మండిపోయి సముద్రంలో కూలిపోయింది. మస్క్ కలలకి వాస్తవ ప్రపంచం ఇచ్చిన తొలి షాక్ అది. అప్పటికే 500 కోట్లు పెట్టుబడి పెట్టాడు మస్క్. ఈ రాకెట్ను నమ్ముకొని శాటిలైట్లను అప్పగించిన సంస్థలు అడ్వాన్స్గా ఇచ్చిన 120 కోట్ల 30 లక్షల కోట్లు ఆ సొమ్మే చేతిలో మిగిలింది. ఆ పరిస్థితుల్లోనూ మస్క్ కానీ అతని బృందం కానీ వెనక్కి తగ్గలేదు. అన్నేళ్ళు ఆ రాకెట్ కోసం కష్టపడ్డందుకు ఒక్కొక్కరికి $1,00,000 ఇచ్చి 2 వారాలు కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళి రమ్మన్నాడు మస్క్.
వారు తిరిగి వచ్చాక ఫెయిల్యూర్కి కారణాలపైన విశ్లేషణ కూర్చున్నారు. రాకెట్ ఇంజన్ ఆయిలు ట్యాంకులో ఓ నట్టు లూజ్ కావటం వల్లే ఇలా జరిగిందని తేల్చారు. ఆ దీవిలోని సముద్రపు ఉప్పుగాలి ప్రభావమే అందుకు కారణమని నిర్ధారణకు వచ్చారు. పాత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని మళ్ళీ పనిలో పడ్డారు. ఏడాది లోపే 2007 మార్చిలో సరికొత్త ఫాల్కన్ 1 రూపొందించారు. అదే దీవిలో లాంచ్ చేశారు. ఈసారి జువలా పైకెగిసి ఇంచుమించు కక్ష్యకు చేరుకుంది. కానీ అంతలోనే ఇంజన్ మండిపోయి కిందికి పడిపోయింది. ఆ 2 వైఫల్యాలతో స్పేస్ ఎక్స్ ప్రపంచం ముందు నవ్వులు పాలైంది. అయినా ఎలాన్ మస్క్ కుంగిపోలేదు. మా రాకెట్ 95% సక్సెస్ అయింది, ఈసారి చూడండి అన్నాడు స్థిరంగా. అనుకున్నట్టే ఏడాది పాటు తన బృందంతో పాటు శ్రమించి 2008 ఆగస్టు 3న మళ్ళీ లాంచ్ చేశారు. మూడోసారి ఆకాశం వరకు కూడా వెళ్లకుండానే రాకెట్ కుప్పకూలింది. తన దగ్గరున్న 1000 కోట్ల రూపాయలని ఆ 3 ప్రయోగాల కోసం వెచ్చించాడు ఎలాన్ మస్క్. అప్పటికే మొదలుపెట్టిన టెస్లా కంపెనీ కూడా నష్టాల్లో ఉంది. భార్య జస్టిన్ విడాకులిచ్చి ఇంటితో పాటు ఆస్తిలో సగభాగం తీసేసుకుంది. ఆ పరిస్థితుల్లోనూ మస్క్ తన బృందంపై నమ్మకాన్ని కోల్పోలేదు. తన మిత్రుల దగ్గర అప్పు తీసుకొని 250 మంది ఉద్యోగులకి జీతాలు ఇచ్చాడు. 6 వారాల్లో 4వ ప్రయోగానికి వెళ్లాల్సిందేనని ఆదేశించాడు. ఆ సమయంలో ఒక్కరూ సెలవు తీసుకోలేదు. కనీసం ఇళ్లకు కూడా వెళ్ళలేదు. ఆ నేల మీదే పడుకున్నారు. ఆ యంత్రాల మధ్య తిన్నారు. పట్టుదలతో పనిచేసి వారం రోజుల్లోనే రాకెట్ తయారు చేశారు. ఆ ఉత్కంఠ భరిత వాతావరణంలో 2008 సెప్టెంబర్ 28న ఫాల్కన్ 1 రాకెట్ నింగికెగిసింది. నేరుగా భూకక్ష్యను చేరింది. అలా ప్రపంచంలో ఓ కొత్త చరిత్ర లిఖితమైంది. మస్క్ ఎదుర్కొన్న అవమానాలు, భరించిన బాధలు దూది పింజాల్లా ఎగిరిపోయాయి. ఇది జరిగిన ఏడాదికే అతి పెద్ద రాకెట్ ఫాల్కన్ 9ని సృష్టించింది స్పేస్ ఎక్స్. నాసా ఈ కొత్త సంస్థకి 5,000 కోట్ల రూపాయల ఆర్డర్ ఇచ్చింది. అంతరిక్ష స్టేషన్కి వస్తువుల్ని, మనుషుల్ని చేరవేసే ఒప్పందం అది. ఓ ప్రైవేట్ సంస్థ దాన్ని చేజిక్కించుకోవటం అదే ప్రథమం. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ఫాల్కన్ హెవీ, ఆ రాకెట్ని మనుషుల్ని తీసుకెళ్ళడానికి డ్రాగన్ అనే వాహక నౌకని సిద్ధం చేసింది. మస్క్ కోరుకున్నట్లే ఈ రాకెట్లన్నీ నింగిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాగలుగుతున్నాయి. ప్రపంచ రాకెట్ సైన్స్లో ఇదో అద్భుతం కూడా. ఆ రాకెట్ల సాయంతోనే స్టార్లింక్ శాటిలైట్ ఫోన్లని సృష్టించి టెస్లాని మరింత ముందుకు దూకించి అపర కుబేరుడయ్యాడు మస్క్. తాజా ఐపీఓతో 1,000 కోట్ల సంపదకు చేరువ కానున్నాడు. మార్స్ని అందుకనే స్వప్నం సాకారం కావడము ఎంతో దూరంలో లేదంటున్నాడు. ఒకప్పుడు రాకెట్ను లాంచ్ వెహికల్కి తీసుకెళ్లే వాహనాలు ఏవీ లేక మనుషులే తోసుకెళ్లిన పరిస్థితి నుంచి ప్రస్తుతం నెలకి 14 రాకెట్లను కక్ష్యలోకి వదులుతూ ప్రపంచంలోనే అతిపెద్ద అంతరిక్ష సంస్థగా ఎదిగింది స్పేస్ ఎక్స్. మన దేశంలోని స్కై రూట్, గరుడా స్పేస్ వంటి సంస్థలకు ప్రేరణగా మారింది. నిజానికి స్పేస్ ఎక్స్ స్ఫూర్తి ఒక రాకెట్ సైన్స్కే పరిమితమైంది కాదు. ఎవరైనా సరే, అప్పటికే ఎన్ని అపజయాలు ఎదురైనా సరే, జీరో స్థాయి నుంచి ఆకాశమంత ఎత్తుకెదగటం సాధ్యమేనని అంతరిక్షం సాక్షిగా నిరూపించింది. గణితంలో ఎక్స్ అంటే ఒక ఊహాజనితమైన విలువ. స్పేస్ ఎక్స్ గెలుపు కథ ఆ ఊహకు నిజమైన విలువను జోడించుకోవడానికి సరిపడా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆ క్రమంలోనే మనం మస్క్ తర్వాత తనే అంటున్న స్పేస్ ఎక్స్లో మస్క్ తర్వాత అంత శక్తివంతురాలు గ్వెన్ షాట్వెల్. వరుస వైఫల్యాల నడుమ కూడా వివిధ దేశాలని ఒప్పించి శాటిలైట్ లాంచింగ్ ఆర్డర్లను తెచ్చేది. 2008లో
ఆ సంస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు నాసా నుంచి భారీ కాంట్రాక్ట్ సంపాదించింది ఇతనే. అందుకే సంస్థకి తను 2011లోనే ప్రెసిడెంట్ అయ్యింది. ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హోదాలోనూ సేవలందిస్తుంది. 2008 సంక్షోభంలో మస్క్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు రుణం ఇచ్చి ఆదుకున్నది ఓ ప్రవాస భారతీయుడే. తన పేరు యాంటోనియో గ్రేషియస్. అతని తండ్రి గోవా నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డవాడు. ప్రస్తుతం గ్రేషియస్కి స్పేస్ ఎక్స్ సంస్థలో 7% వాటాలు ఉన్నాయి. స్పేస్ ఎక్స్ ఐపీఓతో గ్రేషియస్ కూడా కుబేరుడవుతాడు. నేడు మూఢనమ్మకాలకు వ్యతిరేకిని అని, నేను మూఢనమ్మకాలకు వ్యతిరేకిని అని, కర్మని వాటి తాలూకు అవి మాత్రం నమ్ముతాను అంటాడు మస్క్. ఏది ఏమైనా మస్క్ తన ఫాల్కన్ 1 4వసారి ప్రయోగం విజయవంతం కావడానికి ముందు ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి పిల్లలతో పాటు డిస్నీల్యాండ్ వెళ్ళి అక్కడి స్పేస్ వరల్డ్లో తిరిగి వచ్చాడట. మొత్తానికి ఆ రోజు జరిగిన ప్రయోగం విజయవంతమైంది. దాంతో ప్రతి కీలక ప్రయోగానికి ముందు పిల్లలతో పాటు డిస్నీల్యాండ్ వెళ్ళి వస్తున్నాడు. మస్క్ హాలీవుడ్ అంతరిక్షయాత్రలకి సంబంధించిన సినిమాలను ఇష్టపడతాడు. ముఖ్యంగా స్టార్ వార్స్ అంటే ప్రాణం. స్పేస్ ఎక్స్కి తొలి రాకెట్కి ఫాల్కన్ అని నామకరణం చేసింది కూడా ఆ సినిమా స్ఫూర్తితోనే. రీయూజబుల్ మార్కెట్లకి స్టార్షిప్ అన్న పేరు పెట్టడానికి అదే కారణం. ఆ మధ్య భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతరిక్షయాత్ర చేసి వచ్చింది కూడా స్పేస్ ఎక్స్ డ్రాగన్ వాహక నౌకతోనే. ఇదండి స్పేస్ ఎక్స్ గ్రహాంతర స్వప్న శిల్పి ఎలాన్ మస్క్ ఈనాడు సౌజన్యంతో ఈ సమాచారాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.